హాయ్! హలో! అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి నా బర్త్‌డే వీడియో పార్ట్ 1 అనమాట. ఎందుకు పార్ట్ 1 అంటే చాలా ఉంది అందుకని. ఇదొచ్చేసి ఫస్ట్ ఒకటి చూపించాను కదా! ఐ లవ్ యూ మమ్ అని, అది మా పిల్లలు ఇచ్చారనమాట. నాకు నైట్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇదొచ్చేసి స్విస్ క్యాస్టిల్ నుంచి మా ఫ్రెండ్స్ నైట్ మిడ్‌నైట్ కేక్ ఆర్డర్ ఇచ్చారు బర్త్‌డేకి. సో, ఐయామ్ సో హ్యాపీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు. ఇంకా చాలామంది హ్యాపీ బర్త్‌డే అని చెప్పి నా పిక్స్ పెట్టి ఇలా క్రియేట్ చేసి సెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎందుకు పార్ట్ 1, పార్ట్ 2 అంటే చాలా ఉందనమాట అందుకని. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ తీసుకొని ఫస్ట్ అయితే బర్త్‌డే రోజు నేను రెడీ అయిన తర్వాత గోపూజకెళ్ళాను. రెడీ అవ్వడం అంటే కంప్లీట్‌గా అవ్వలేదు. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే నాకు ఆ రోజు ట్యూస్‌డే వచ్చింది నా బర్త్‌డే. నేనెప్పుడు గోవు పూజ గురించి వీడియో పెడుతుంటాను కదా! ఎప్పుడు ఎవ్రీ ట్యూస్‌డే ఉంటది కాబట్టి నేనెళ్ళి ఆ రోజు పూజ చేసుకున్నాననమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అలానే టెంపుల్‌కి కూడా అదే అందులోనే టెంపుల్ కదా! అది కూడా వెళ్ళొచ్చేసాను. ఇంకా నేనైతే లుక్ ఇలా రెడీ అయిపోయాను. ఇది ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఒక లెహెంగా కొనుక్కున్నాను అనమాట. నిజాంపేటలో జరిగిన ఒక హాల్‌లో ఎగ్జిబిషన్‌లో. సో, నాకు బాగా నచ్చి కొనుక్కున్నాను. లైక్ కోటలా ఉంటది. అందుకే కొంచెం నించున్నట్టు అనిపించింది. బట్ చాలా బావుందన్నారు అందరూను. అక్కడి నుంచి మేమొచ్చేసి రాజధాని రెస్టారెంట్‌కెళ్ళాను. ఆ రోజు మా టప్రవేర్ యూనిట్ మీటింగ్ బర్త్‌డే అని చెప్పేసి ఆ రోజే సెలబ్రేట్ చేసుకుందాము. మన యూనిట్ మీటింగ్ కూడా అంటే, సరే అని చెప్పేసి వెళ్ళామనమాట. సో, నేనెళ్ళేప్పటికి వీళ్ళందరూ వచ్చేసున్నారు. సో, అక్కడి నుంచి లోపలికి ఇలా ఎంటర్ అయ్యాము. రాజధాని జూబ్లీ హిల్స్‌లో ఉంటది. మీకు అందరికీ ఐడియా ఉందేమో అని అనుకుంటున్నాను. లేని వాళ్ళు చూడండి. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అండ్ బర్త్‌డే రిమైనింగ్ డేస్‌లో బర్త్‌డేకి డిస్కౌంట్ ఉంటది. నార్మల్‌గా అయితే ఇది 500 చేంజ్ ఉంది తాళి. బట్ బర్త్‌డే రోజు బర్త్‌డే వాళ్ళకి మాత్రము ఆధార్ కార్డ్ చూపిస్తే డిస్కౌంట్ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే ఇవి చాక్లెట్స్ మా టీమ్‌లో ఒక ఆవిడ తెచ్చి అందరికి ఇచ్చారు. తనెప్పుడు ఇస్తుంటారు ఏదో ఒకటి. ఆహ్, సో, ఏంటంటే తను చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకోటి వచ్చేసి గిఫ్ట్స్ అనమాట. మా మేడం అందరికీ గిఫ్ట్స్ తెచ్చింది. ఏం తెచ్చిందా అని చెప్పేసి మేము అనుకుంటే ఆ సర్ప్రైజ్ నేను చూపిస్తాను. అసలు ఎంత అంటే ఇంకా దివాళీ రాలేదనమాట అప్పటికి. సో, దివాళీ కోసం అని చెప్పేసి తను అలా రెడ్ కలర్ పోట్లీ బ్యాగ్‌లో తీసుకొచ్చారనమాట. ఇంకొకళ్ళు సున్నుండలు తెచ్చారు. కొంచెం అది పొడైపోయినాయి. ఇంకో మా మేడం అయితే గిఫ్ట్స్ అందరికీ ఇస్తున్నారు. అందరూ తీరా ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ షాక్ అయ్యాము. దగ్గరలో దివాళీ ఉంది కాబట్టి చూసారా ఈ క్యాండిల్స్ ఎంత బాగున్నాయో, సెంటెడ్ క్యాండిల్స్ గిఫ్ట్ ఇచ్చింది ఆవిడ. నిజంగా ఆ థాట్‌కి చాలా హ్యాపీ అనిపించింది. క్యాండిల్ ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయంటే ఇదిగో అందరివి నేను కావాలని ఒక ట్రేలో పెట్టి ఫోటో తీసాననమాట. అండ్ ఇంకా నాకు లక్కీ డ్రాలో ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చింది ఆస్ట్రేలియా అని చెప్పేసి. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే నేను తీసుకున్నాను. మీకు తెలుసు కదా ఎప్పుడు లక్కీ డ్రా గేమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇది నాకొచ్చిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. సో, ఇదొచ్చేసి తాళి ఇంకా స్టార్ట్ చేయకముందు పెట్టిందనమాట. యాక్చువల్‌గా ఈ రాజధానిలో వీళ్ళ వెల్కమ్ చాలా బావుంటది. బొట్టు పెట్టి, హారతిచ్చి ఇలా వెల్కమ్ చెప్తారు. సో, యాక్చువల్‌గా నాది తీసేటప్పుడు మిస్ అయిందని చెప్పి మళ్ళీ తీశాననమాట వీడియో. అదొచ్చేసి హ్యాండ్ వాష్‌ది. తర్వాత నాకు బర్త్‌డే అని చెప్పేసి కేక్ కటింగ్ చేయించారు. తను నెక్ పీస్ ఎందుకు చూస్తున్నారంటే అది తనే గిఫ్ట్ ఇచ్చారు అంతకుముందు నేను సేల్ రీచ్ అయినందుకు. సో, సో, అందుకని ఆ నెక్ పీస్ నేను కరెక్ట్‌గా ఆ డ్రెస్‌కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిందని చెప్పి పెట్టుకున్నా అని చెప్పి తను నెక్ పీస్ పట్టుకొని చూసారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను ఇచ్చిన గిఫ్ట్‌ని పెట్టుకొచ్చినందుకు. ఇంకా నా బర్త్‌డే అయితే ఇలా అందరి మధ్యలో బాగా మంచిగా సెలబ్రేషన్ అయ్యింది. నేనైతే ఫ్యామిలీతో కాకుండా బయటికెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. అంటే ఇట్లా ఎప్పుడు మోస్ట్‌లీ ఆఫీస్‌కెళ్తాను. బర్త్‌డే రోజు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. బట్ ఈసారి ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను మేడం దగ్గర. అండ్ ఇంక వీళ్ళు తాళి స్టార్ట్ చేశారు. ఎంత బావుందంటే అప్పడము, పూరి, రోటీస్ వేస్తూ నెయ్యి అయితే ఫుల్ ఏస్తున్నారు. అసలు వీళ్ళది తాళి అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అయితే చెప్తున్నాను కదా! బర్త్‌డే రోజు స్పెషల్ డిస్కౌంట్ ఉంటది. లేదా ఎవ్రీ థర్స్‌డే గూడా 250 సంథింగ్ 299కో ఉంటది అందరికి. లేదు రిమైనింగ్ డేస్‌లో ఎళ్తాను అంటే 500 చేంజ్ ఉంది. 500 చేంజ్ ఉంది. ఓన్లీ బర్త్‌డే వాళ్ళకి ఫ్రీ ఉండి పక్కన ఇద్దరికి డిస్కౌంట్ వస్తదనమాట. 50% సంథింగ్ 30% అది మీరు కాల్ చేస్తే సరిపోతుంది. ఇదొచ్చేసి యాక్చువల్‌గా కిట్టి పార్టీ కదా! ఇది స్పెషల్‌గానే ఉంది ఒక రూము. సో, ఆ రూమ్‌లో మేము కూర్చున్నాం అనమాట. ఇంకా ఆ రూమ్ మాకే ఇచ్చేసారు. ఇది ఫుల్ తాళి అనమాట. పెట్టిన తర్వాత నేను పిక్ తీశాను. ఇది వచ్చేసి స్వీటు. సో, మీకలా ఇది మాల్‌పూరి అంటారు కదా! మాల్‌పూరి అండ్ సంథింగ్ అదేదో ఉంది. ఇదొచ్చేసి లాస్ట్‌లో ఆఫ్‌కోర్స్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కుల్ఫీలు. తర్వాత ఏంటంటే అందరూ కుల్ఫీలు పట్టుకొని
అది ఇంక్లూడింగ్ మెనూలోనే వస్తది. ఇది హ్యాండ్ వాష్ చేసుకొని చాలా డిఫరెంట్‌గా ఉందని అది కూడా నేను చిన్న వీడియో తీశాను. యాక్చువల్‌గా ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంటది. ఇది పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉంటదనమాట యాక్చువల్‌గా. వాళ్ళందరిని నేనే ఫోటో తీసా కాబట్టి అందులో నేను లేను. సో, ఫైనల్‌గా పార్ట్ 1లో ఇప్పటికే 5 మినిట్స్ పైనే ఉంది కాబట్టి వీడియో క్లోజ్ చేస్తాను. పార్ట్ 2 నెక్స్ట్ ఉంటది. థాంక్ యూ సో మచ్.